హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. స్వాగతం మరి యొక్క వీడియోలోకి. మీకందరికీ ఒడిశా అడవుల్లో ఉండే ఊర్లలోకి స్వాగతం. ఈ మార్నింగే టిఫిన్ రెడీ అవుతుందన్నమాట. వంట రెడీ అయిపోతుంది. మార్నింగ్ ఈ అక్క వాళ్ళు టిఫిన్ రెడీ చేస్తుంటే మా ఆవిడ కొంచెం హెల్ప్ చేస్తూ ఉంది. పిల్లలకు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి. సో మొక్కజొన్న పొద్దులు ఉడికించారు. ఈ ఉదయం ఇవే మేము తినాలి కాబట్టి ఇంకా ఇవి తిని హ్యాపీగా మేమందరం కలిసి అలా తిరగడానికి వెళ్ళాలని చెప్తున్నాం. సో వీటితో పాటు మాకు అన్నం ఇంకా కావాల్సినవన్నీ వీళ్ళు పెట్టేశారు. చాలా థ్యాంక్స్ ఇచ్చి మనకి దాని తలగాని పట్ల ఓకే ఓకే దానికి ఏం అర్థం కావట్లేదు బుద్ధి. ఈ పక్షిని చూస్తున్నారు కదండి, ఇది అడవుల్లో తిరిగే పక్షి. అయితే ఇండ్లు పక్కలే అడవి కాబట్టి ఇక్కడ ఇంట్లోకి వచ్చేసింది అనమాట. సో దాంతో ఆడుతూ మేము భోజనం చేస్తున్నాం. చేసిన తర్వాత కొన్ని ఇల్లులు విజిట్ చేయడానికి వెళ్ళాం. ఆ మధ్యలో చూసారా గొర్రెలు మేకలు అవన్నీ ఉన్నాయి. ఇవేమో దాంతో ఆడుతూ ఉంది. సో ఇక్కడ కూయి అనే ఈ ప్రజల ఈ జనజాతి పేరు అనమాట, కూయి అంటారు. ఆ అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి మేము ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఆ ఏరియాలో చూసారా ఈ ఇల్లులు ఇవన్నీ ఉన్నాయి చాలా. సో ఇక్కడ దాదాపు అందరూ సిటీలలోకి వెళ్ళిపోయారంట. ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఇక్కడ ఎవరూ లేరు, చాలా తక్కువగా ఉంటున్నారని చెప్తున్నారు. సో కొంచెం బాధాకరమే, ఈ రోజుల్లో అందరూ సిటీలోకి వెళ్తున్నారు. సో ఈ అమ్మ అంట దాదాపు 21 కుటుంబాన్ని పోషించేదంట. సో ఇల్లు చూడండి, మట్టితో అలికి ఎంత బాగుందో, మట్టి తెరతో పూసినట్టుగా భలే ఉంది. చాలా సన్నగాను పొడవుగాను. దాదాపు ఒడిశాలో ఇల్లు ఇలాగుంటే ఈ మూతలో నుంచి లేదా ఈ గడపల నుంచి ఎంట్రీ అయితే ఆ చివరిలో ఉన్న గడపల నుంచి బయటికి వెళ్ళొచ్చు. చూసారా ఈ కుండలు ఈ గిన్నెలు భలే పెట్టారు. ఈ ఇంట్లో మాత్రం బాగుంది మొత్తానికి. సో ఈ అమ్మ మాత్రం చాలా వయసు 21 కుటుంబాలను పోషించిందంట. సో ఈ అక్క వాళ్ళ కూతురే అనమాట. సో చాలా బాగుంది ఈ యొక్క ఇల్లు మాత్రం. సో ఈ అమ్మను దేవుడు ఇంకా బ్లెస్ చేయాలి అని చెప్పి మేము ప్రార్థన చేస్తాం. వచ్చేసింది. ఈ గొర్రెలతో మేకలతో ఆడిన తర్వాత ఇంక మేము మళ్ళీ బయలుదేరామండి. సో ఈ అక్క వాళ్ళ ఇంటికి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. ఇక్కడ దగ్గరే కాబట్టి. సో ఇక్కడ చాలా మంది ఇల్లు తెలుసు మనకి. ఇది ఒడిశా రాష్ట్రంలోని గజపతి అనే ఈ జిల్లాలో ఉన్న కుటమ అనే గ్రామం, కుటమ బలిగుండ అనే కొన్ని చిన్న గ్రామాలు, పల్లెలు అనమాట ఇవన్నీ. సో ఉదయం చూసారా ఈ మేఘాలన్నీ ఎంత బాగొచ్చాయో, భలే అనిపిస్తుంది కదండి. చాలా బాగుంది. వర్షం పడిపోయినందువల్ల మేఘాలు కూడా వచ్చేసాయి అన్నమాట. సో ఇక్కడ అక్కడక్కడ ఒక చిన్న ఇల్లులే ఉన్నాయి ఇక్కడ. అయితే గడపలు మాత్రం ఇక్కడ ఎంట్రీ అయితే ఆ లాస్ట్లో నుంచి బయటికి వెళ్ళాలి. ప్రతి ఒక్కరు అలాగే కడతారనమాట. మన ఆంధ్ర తెలుగు వాళ్ళ పిల్లను లేదా మన తెలంగాణ వాళ్ళని అయితే అస్సలు ఆ ఏరియాలోకి ఇవ్వరు అని చాలాసార్లు అనిపించేది నాకు ఆ ఏరియాలో ఉన్నప్పుడు. జస్ట్ జోకింగ్, అంటే అక్కడ ఇల్లు నచ్చకపోవచ్చు అని అనుకుంటాను నేను. ఈ గడపలో ఎంట్రీ అయితే ఆ గడపలో బయటికి వెళ్ళాలన్నమాట. సో ఇది ఈ చిన్న గుడిసెలో ఈ అక్క వాళ్ళు ఉంటారనమాట. ఇక్కడ ఇరుగు పొరుగు వాళ్ళంతా పిల్లలు ఆడుతూ ఉన్నారు. భలే ఉంది ఈ గల్లీలో మాత్రం. చిన్న రోడ్ వేసేసారు చూడండి, చిన్న గల్లీలా చేసేసారు దీన్ని అడవిలో. సో మేము అక్కడ నుంచి జీడి తోట వీళ్ళదే ఉంది, బాదం తోట లేదా జీడి తోట అంటారు కదా, జీడి పలుకులు, అవి చూడడానికి వెళ్తున్నాం అనమాట. పైకి లేక డౌన్ చేయాలి. ఇక్కడ చూడండి ఒక అమ్మ కర్రలు ఎలా తీసుకొని వస్తుంది. అబ్బా అమ్మ రావట్లే. చూసారుగా అన్ని అడవులే మొత్తం. సో అక్కడ నుంచి మేము వచ్చి ఇక్కడ చెట్టును పెట్టడానికి మెయిన్ ఫ్యామిలీ మనం ఏ తమ్ములతో పాటు అయితే వచ్చామో ఆ తమ్ముల వాళ్ళు ఒక కొబ్బరి కాయల నుంచి చెట్టు మొలిసేసిందని చెప్పేశారు. సో ఈ చెట్టును ఇంటి వెనకాలో ఆ తల్లి, మీరు గెస్టులుగా వచ్చారు కాబట్టి మీరే పాతాలి అని చెప్పేసి ఆ చెట్టును బాగా ఎదిగి కాయలన్నీ మీరే పెట్టాలని చెప్పేసి ఫోర్స్గా చెప్పారు. సో చాలా హ్యాపీ. సో చెట్టుకు కావాల్సిన
గుంత అవన్నీ అయితే తీసేశారు, గొయ్యి తీసేశారు బాగానే. సో దీనికి కావాల్సిన ఇసుక తెచ్చేసేసాడు చిన్నోడు అనురూపు. ఇంకా దీనికి కావాల్సిన ప్రతిదీ ఇక్కడ ఒక చనిపోయిన పిల్లి దాని శరీరానికి కూడా వేసేస్తారంట. అదే మాకు వింతగా ఉంది. మళ్ళీ మళ్ళీ దాని గురించే మా ఆవిడ నవ్వుతూ ఉంది. పట్టుకునేవే పెట్టాలి. సో ఇలా ప్రతిదీ వేస్తూ అది ఉంది కొబ్బరి చెట్టు పెట్టేస్తాం. ఇంకా మిగతా మట్టి ఇంకా ఎరువులు ఇంకా కావాల్సిన కొంత ఉప్పు కూడా ఇంకా ఇసుకతో పాటు అన్నీ వేసేసి అలా పట్టుకొని దాన్ని జాగ్రత్తగా అయితే మేము ప్రార్థనా పూర్వకంగా పెట్టేసాం. దేవుడు బ్లెస్ చేయాలి, దీన్ని మంచి ఫలాలు ఇవ్వాలి వీళ్ళకి అని చెప్పేసి. బిల్లి బిల్లి అనే పనిలోనే ఉన్నాడు అంటారు. అది తీసుకురా అంటే బిల్లి అంట. నేను ఫోన్ ఎక్కడే పడేసి పారిపోతా. మొత్తానికైతే చెట్టును మాత్రం సరిగా పెట్టడానికి కావాల్సిన మట్టి మొత్తం తెచ్చి వేసేసాడు చిన్నోడు. ఎందుకంటే ఇది పెద్ద గొయ్యి కాబట్టి చాలా విశాలంగా ఉంది చూడండి, అంత మట్టి పడుతుంది అనమాట. కొబ్బరికాయలో నుండి చెట్టు వచ్చిందా? మట్టి సరిపోతుంది, ఇక నేను తేలేను అన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఇది గొయ్యి పెద్దదిగా ఉంది కాబట్టి సో దీంట్లోకి వర్షం పడితే నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఈ చెట్టు ఏదంటారు మురిగిపోయే అవకాశం ఉందని చెప్పేసి అయితే నేను చెప్పాను. సో మట్టి ఇంకా తీసుకొని వస్తున్నారు అనమాట. సో ఇంకొంత మట్టి కావాలి దీన్ని మంచిగా చాలా బాగా మట్టితో పూడవడానికి. ఈ కింద ఉన్న కొబ్బరికాయ మొత్తం పూర్తి చేసేయాలి. సో చిన్నోడు మట్టి తెస్తున్నాడు కదా, ఇదిగోండి ఇక్కడ ఈత చెట్లు అని చెప్పేసి ఇంకా ఆయా రకాల చెట్లు అని చెప్పేసి ఇల్లు చుట్టూరుగా భలే ఉన్నాయి. ఈ రోడ్ ఏదైతుందో ఇది బరంపూర్ అనే ప్లేస్ నుంచి ఇది అడవుల్లోకి వచ్చే రోడ్ ఇది. సో ఇక్కడ చిన్నోడైతే అలసిపోతూ ఉన్నాడు బాగా. ఆ రోడ్ పైన చూసారా వీళ్ళకి దుకాణం కూడా ఉంది. సో కాబట్టి పెట్రోల్ అవి తీసుకోవడానికి పబ్లిక్ వస్తూ ఉంటారు, కొన్ని వస్తువులు కొనుక్కోవడానికి కూడా. సో చిన్నోడ మట్టి మాత్రం సరిపోదురా బాబు, ఇంకా తెచ్చేయి మట్టి మొత్తం నింపేస్తే కనుక మనం విజయం సాధించలేము. లేకపోతే చేసిన ప్రార్థన పడిన ప్రయాసం మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో నువ్వు బిల్డింగ్ తెచ్చేస్తే ఇంకా మొత్తం మట్టితో నింపేద్దాం దీన్ని. సో మేము ఇలాగా ఈ చెట్టును మాత్రం పెట్టేసాం. చిన్నోడు భారత్ మొత్తం మట్టిని మాత్రం మంచిగా నింపేశాడు. లేకపోతే వాన పడితే నీళ్ళు అక్కడే ఆగిపోయి అది చెట్టు మురిగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఫుల్గా నింపేశాడు. సో ఇది హ్యాపీగా చెట్టు నాటబడింది. సో హ్యాపీగా ఇంకా నలువైపులా ఉన్న వాతావరణాన్ని, సాయంత్రం చల్లగా ఉన్న వాతావరణాన్ని చూసి ఎంజాయ్ చేస్తూ చిన్నోడికి మాత్రం చెమటలు పట్టేసేయాలండి. సో ఇదన్నమాట. ఇలా ముందుకు వెళ్తే మేము సాయంత్రం ఈ ఇంటికి వెనకాలనే వీళ్ళు చర్చి కడుతున్నారు అన్నమాట. కర్రలతో కట్టేశారు, మట్టి పూసేసి పైన రేకులు వేసారనమాట. సో ఇది దాదాపుగా 2-3 వారాల నుంచి అందరూ కష్టపడుతూ ఉన్నారు. ఇక్కడున్న విశ్వాసులు వాళ్ళందరూ కష్టపడుతూ ఉన్నారు. సో మొత్తానికి ఇది ఇలా కట్టబడింది. చూసారా పైన కూడా ఎలా పూసారంటే చాలా బాగుంది. ఈ సైడ్లో చూడండి కర్రలు అల్లకుండాను ఒకటి పక్కన ఒకటి పాతి అలాగా దాన్ని ఒక గోడలా చేసేసారు. అడవి కాబట్టి కర్రలు చాలా ఉంటాయి. సో పనికిరాని కర్రలు ఇవి. సో అలా పాతేశారు. కొన్ని సంవత్సరాలు 2 లేదా 3 సంవత్సరాలు ఉంటుందంట. చాలా బాగుంది. అరటి చెట్టుకు మాత్రం అరటి గెల చాలా పెద్దగా ఉంది. నేను అనుకుంటున్నాను ఇవి పెద్ద కాయలేమని చెప్పేసి. సో చూడండి 4 వైపులా ఇంకా చాలా బాగుంది వాతావరణం మాత్రం. సో ఇక్కడ మామిడి చెట్లు, చింత చెట్లు, జామకాయ చెట్లు అన్నీ పెట్టేశారు. ఇక్కడ రేకులతోనే వీళ్ళ ఇల్లు ఉందన్నమాట. సో ఇక్కడ ఎందుకంటే వెరీ ఎక్స్పెన్సివ్, కట్టడం మాత్రం అంత ఈజీ కాదు. సో వీళ్ళు అలా కట్టుకొని ఉన్నారనమాట. ఇది నలువైపులో ఉన్న ఈ ల్యాండ్ మొత్తం ఏదైతే కనబడుతుందో ఇదంతా వాళ్ళది అనమాట. ఒడిశా రాష్ట్రం గజపతి విలేజ్లో మేమున్నాం. ఇది చర్చ్, ఇది హౌస్. ఈ మట్టితో చర్చ్ని కడుతున్నారు ఇక్కడ. చూడండి మొత్తం అన్ని చెట్లే. ఇక్కడ పరిచర్య ముగించుకొని మేము రేపు వేరే ప్రాంతానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇల్లు, చర్చ్ అన్నీ చూసారు కదా. థ్యాంక్ యూ.
మేమున్న గది ఇది. అదే ఇక్కడ బెడ్. నీవు అంతలాగా ఉంటే బెడ్ ఎక్కడ కనపడుతుంది? అన్నారు దాన్ని ఎందుకు తిరుగుతున్నావు దాన్ని? సాయంత్రం మళ్ళీ మా గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చిన తర్వాత చూసారా, పక్కనే ఆ గెస్ట్ హౌస్ బయట ఇది బాత్రూమ్ ఉంటుందన్నమాట. సో నేను అలా వాష్రూమ్ వెళ్దామని వెళ్ళా. లైట్ వైఫ్ ఎందుకు వస్తాడని అలా చూస్తే చాలా దగ్గర నుంచి ఇదిగోండి భయంకరమైన పాము ఇది కనపడింది. సో వెంటనే అక్కడే బ్రదర్స్ ఉన్నారు ఇంటి వాళ్ళు, అడిగితే ఇది విషపూరితమైందంట, ఇది టచ్ చేస్తేనే చనిపోతారు అని చెప్తున్నారు. సో ఈ పామును వెంటనే వాళ్ళు మాత్రము బహుజాగ్రత్తగా ఇక్కడి నుంచి తొలగించేశారు. ఈ వాష్రూమ్లో చాలా భయంకరంగా ఉంటుంది అనమాట. ఇది నైట్ పూట కూడా ఇది నాలుగు వైపులా అడవి. సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్, ఈరోజు వీడియో మొత్తం. చాలా థ్యాంక్స్ మీరు లాస్ట్ వరకు చూసినందుకు. ఈ ఇంట్లో వీళ్ళు మాకైతే భోజనం ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు రాత్రి 9:30 కావస్తుంది. సో ఈ ఇంటికి చాలా థ్యాంక్స్. వీళ్ళని అందరినీ దేవుడు బ్లెస్ చేయాలి. సో పిల్లల్ని కూడా బ్లెస్ చేయాలి. సో మేము మాత్రం ఆకలితో ఉన్నాం. మా ఆవిడకు అది ఈనో తాగాల్సి వచ్చింది, ఎందుకంటే ఇటు ఉన్న ఆ ఉడికించిన బియ్యపు అన్నం అడగట్లేదు కాబట్టి. సో ప్లీజ్ మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే చాలా చాలా థ్యాంక్స్. మరి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే ఇతరులు కూడా పంపించండి. కామెంట్ ఖచ్చితంగా చేయండి. వీడియో ఇంకొంచెం బాగా తీయడానికి మేము ట్రై చేస్తాం. సో చాలా థ్యాంక్స్ లాస్ట్ వరకు ఉన్నందుకు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. గాడ్ బ్లెస్ యూ. Thank you for watching.